ఏపీ రాజకీయాల్లో మరో కొత్త కూటమి ఏర్పాటైంది. ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిలను ఉభయ కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర కార్యదర్శులు వెళ్లి కలిశారు. రామకృష్ణ, శ్రీనివాస్. ఇకపైన ఏపీలో కాంగ్రెస్ పార్టీతో కలిసే తామంతా కార్యక్రమాలు చేస్తాం, ఎన్నికల్లో కూడా ఈ పార్టీతో కలిసే వెళ్తామని రామకృష్ణ, శ్రీనివాస్ ప్రకటించారు. అయితే వీళ్ళ టార్గెట్ ఏంటి? మొన్నటి వరకు అయితే తెలుగుదేశం పార్టీతోనే వెళ్ళాలని కమ్యూనిస్టులు చాలా శతవిధాలుగా ప్రయత్నించారు. నరేంద్ర మోడీతో వివాదం పెట్టుకొని తప్పు చేశానని చంద్రబాబు నాయుడు ప్రకటించిన తర్వాత కూడా ఒకవైపు బీజేపీతో పొత్తులకు ట్రై చేస్తోంది తెలుగుదేశం పార్టీ అని తెలిసిన తర్వాత కూడా ఏమో ఆ పొత్తులు వికటిస్తాయేమో, సక్సెస్ కావేమో, అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళవచ్చు అని ఉభయ కమ్యూనిస్టు నాయకులు ఎదురు చూస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు బీజేపీతో తెలుగుదేశం పార్టీ కలిసిపోవడం అన్నది దాదాపు ఖాయమైంది. ఈ నేపథ్యంలోనే ఉభయ కమ్యూనిస్టులు రూటు మార్చారు. ఏపీలో షర్మిలాను కలిశారు, కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తామంటున్నారు. అయితే వీళ్ళ టార్గెట్ ఏంటి అన్నది సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చేసిన ఒక వ్యాఖ్య ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది. వీళ్ళ టార్గెట్ చంద్రబాబు నాయుడిని పరోక్షంగా అధికారంలోనికి తేవడమేనా కాంగ్రెస్ ఉభయ కమ్యూనిస్టుల పార్టీల టార్గెట్ అన్న అనుమానం అయితే కలుగుతుంది. రామకృష్ణ చేసిన వ్యాఖ్య ఏంటంటే, మేము ఇకపై ఒకే నినాదంతో వెళ్తాం, కేంద్రంలో బీజేపీ కావాలి అనుకునే వారంతా చంద్రబాబు నాయుడుకు కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీలకు కానీ ఓట్లు వేసుకోండి, బీజేపీ వద్దు, నరేంద్ర మోడీ ఉండకూడదు అధికారంలో అనుకునే వాళ్ళంతా కమ్యూనిస్టులకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అంటూ పిలుపునిచ్చారు. అదే మా నినాదం అని కూడా ప్రకటించారు. అంటే ఇప్పటికి చూస్తే బీజేపీ, టీడీపీ, జనసేన కలిస్తే నరేంద్ర మోడీ కావాలి, బీజేపీ కేంద్రంలో ఉండాలి అనుకునే వాళ్ళు ఎలాగో టీడీపీ కూటమికే, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికే ఓట్లేస్తారు. ఎవరైతే ఈ కూటమి వికటించాలి, సక్సెస్ కాకూడదు అని అనుకునే వాళ్ళంతా ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అవకాశం ఉంది. బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు కుదిరితే మైనార్టీలో కూడా టీడీపీ చాలా వరకు ఓటు బ్యాంకును కోల్పోవాల్సి ఉంటుంది, అదంతా వైసీపీకి ప్లస్ అవుతుంది అన్న అభిప్రాయం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కమ్యూనిస్టులు వచ్చి బీజేపీ వద్దనుకునే వాళ్ళంతా మాకు ఓటు వేయండి అని పిలుపునివ్వడం ద్వారా ఏ ఓటు అయితే జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్తుందని భావిస్తున్నారో ఆ ఓటుని చీల్చడం ద్వారా చంద్రబాబు నాయుడు కూటమికి పరోక్షంగా సాయపడాలనుకుంటున్నారా? రామకృష్ణ ఉద్దేశం అదేనా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకమే, అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఏపీకి వచ్చేసరికి కాంగ్రెస్ కమ్యూనిస్టుల ఓటు బ్యాంక్ ఎంత? వాళ్ళకు ఓట్లు వేసినా ఆ ఓటింగ్ పర్సెంటేజ్ పెరగవచ్చేమో, కానీ వాళ్ళు అధికారంలోనికి వచ్చేది లేదు, పోయేది లేదు. కేవలం ఓట్లు చీల్చడానికి మాత్రమే ఈ కూటమి ఉపయోగపడుతుంది అన్నది స్పష్టంగా అందరికీ తెలిసిన విషయమే. రామకృష్ణ పిలుపునిచ్చినట్లు ఈ కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తున్నట్టుగా బీజేపీ వద్దనుకునే వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి కాకుండా కమ్యూనిస్టులకు, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడాల్సిన ఓటు బ్యాంకు చీలిపోవడం ద్వారా అల్టిమేట్గా అది ఎవరికి ప్లస్ అవుతుంది? మళ్ళీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్లస్ అవుతుంది. చంద్రబాబు నాయుడు అధికారంలోనికి రావడానికి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి సక్సెస్ అవడానికి కారణమవుతుంది. ఈ లాజిక్ తెలిసి కూడా రామకృష్ణ ఇప్పుడు బీజేపీతో అయితే చంద్రబాబు నాయుడు నేరుగా పొత్తు పెట్టుకుంటున్నారు కాబట్టి ఆయనకు ఓట్లు వేయొద్దండి అని పిలుపునిస్తే బాగానే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం లేదు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న టీడీపీ, జనసేన బీజేపీతో కలిసిపోతున్నాయి. అయినప్పటికీ కూడా రామకృష్ణ జగన్మోహన్ రెడ్డిని కూడా బీజేపీ ఘాటును కడుతూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి పడాల్సిన ఓట్లలో మైనార్టీ ఓట్లు కావచ్చు, బీజేపీ వ్యతిరేక ఓట్లు కావచ్చు, వాటిని చీల్చడం ద్వారా పరోక్షంగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి సాయం చేయాలి అని వీళ్ళు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం కూడా ఏపీలో అదే. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తే ఆ తర్వాత ఆ ప్లేస్లోకి మళ్ళీ తిరిగి మేము రావచ్చు అన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ పావులు గదుపుతోంది. ఇప్పుడు ఆ వ్యూహానికి కమ్యూనిస్టులు కూడా పరోక్షంగా మద్దతు ఇస్తూ అల్టిమేట్గా బీజేపీ, చంద్రబాబు, జనసేన కూటమికి వీళ్ళు సాయపడబోతున్నారా అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది. ఈ లాజిక్ అయితే ఓటర్లు కూడా కాస్త ఆలోచించే అవకాశం కూడా ఉంటుంది.